బాపట్లలో నామినేషన్ దాఖలు చేశారు నరేంద్ర వర్మ. ఇక కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన. అల్లూరు లక్ష్మీ నరసింహుని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా వెళ్లారు నరేంద్ర వర్మ. ఇక ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రజలు తమనే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి ఏమాత్రం అవకాశం లేకుండా మంచి పాలన అందియాలి. బాపట్ల ప్రజలకి ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్లుగా అవకాశం కల్పించాలి. ఎమ్మెల్సీగా అన్నం సతీష్ గారు చేసిన టైంలో అట్లా జరిగింది. మరలా అటువంటి పందాన్ని మేము రాబోయే రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఎవరు కూడా ఎమ్మెల్యేలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఫోన్ చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళే అధికారుల దగ్గర చేసుకోవాలి. వ్యాపారస్తులు స్వతంత్రంగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలి. ఎవరి మీద ఏ రాజకీయ నాయకులు అహంకారాలు అలాగే జులుం విధిలించకుండా స్వేచ్ఛగా పౌరులందరూ బతికే విధంగా బాపట్లను డెవలప్ చేయాలని ప్రధానమైన ఉద్దేశం